చూసొస్తాం అనుకుంటా పోతున్నారు. పోయినాక కడుపు నిండా తినేస్తున్నారు. ఇగ తెరుస్తాం అగ తెరుస్తాం అంటారు కానీ ఇంతవరకు తెరుస్తలేరు. అరే దబ్బున తెరుస్తారేమో అవి చూసి మనం కూడా ఎట్లా చేస్తే బాగుంటుంది అని ఎప్పటి సందో అనుకుంటున్నా. కానీ ఏడా ఇప్పట్లా అయ్యేటట్టే లేదు. ఏం ముచ్చట అనుకుంటున్నారా? గవే అమ్మ క్యాంటీన్లు, అన్న క్యాంటీన్లు, బాబు క్యాంటీన్లు అని వినబడుతున్నాయి కదా అగ్గి నడుమ. అగో గా ముచ్చట. మరి ఏడ్దాకొచ్చింది ఏం కథ మళ్ళొప్పరు అరుచుకుందాం నడురి. ఇష్టం లేని పెండ్లికి ఇందులో లావట అగో గట్లనే ఉన్నది ఆంధ్రప్రదేశ్ సర్కార్ వాళ్ళ ముచ్చట కూడా. ఇగో చేస్తే ఆగో చేస్తే అంటున్నారు కానీ ఏ పని ముంగడ పడతలేదు. అమ్మ క్యాంటీన్ల లెక్క మేము కూడా అన్న క్యాంటీన్లు తెరుస్తున్నాము, పేదోళ్ళందరికీ అగ్గోల కడుపు నిండా 3 పూటల బువ్వ పెడతాము అంటున్నారు కదా. అనబట్టి కూడా 3 నెలలాయే కానీ ముచ్చట ఒడుస్తలేదు, అన్న క్యాంటీన్లు తెరుస్తలేరు. మొన్నిది వరకే అధికారులను ఎంట పెట్టుకొని చెన్నైకి పోయిండ్రు కదా పరిటాల సునీతమ్మ, పత్తిపాటి పుల్లారావు సార్ గిట్లా. ఆడ అమ్మ క్యాంటీన్లు ఎట్లా నడిపిస్తున్నారు, సాంబార్ ఎట్లున్నది, అందులో శనగపప్పు వేస్తున్నారా కందిపప్పు వేస్తున్నారా, ఇడ్లీలు పుల్లగా ఉన్నాయా తీయగా ఉన్నాయా, మరి అందులో చక్కెర వేస్తున్నారా, వేస్తే అది పుట్నాల పప్పుతోనే వేస్తున్నారా ఇంకేమన్నా వేస్తున్నారా, ఇట్లా అన్ని అరుచుకొని వచ్చిండ్రు. ఇక ఆయనతో క్యాంటీన్లు తెరుచుడే పేదల కడుపులు నిండినట్టే అనుకున్నారు అంతా. మరి మళ్ళీ ఏమన్నా అనుమానం వచ్చిందో లేకుంటే అమ్మ క్యాంటీన్లో వంటకాల రుచి తలిగిందో తెలియదు కానీ నిన్న మళ్ళొక పరి రుచి చూద్దామని పోయిండ్రు. ఇక చూడండి పరిటాల సునీతమ్మ, పత్తిపాటి పుల్లారావు సారు, నారాయణరావు సారు ఇట్లా 3 మంత్రులు లొట్టలు వేసుకుంటా తిన్నారు. మరి ఆయనతో మన తాన పెట్టినాక ఇంత కమ్మగా ఉంటాయో లేదనుకున్నారో ఏందో గాని ఇడవకుండా తిన్నారట. ఇక తినుడైనాక 3 అనుకున్నారట. ఏమేం పంటలు వండియాలో వ్యవసాయ మంత్రి పుల్లారావు సార్ చెప్పిండట. అటెనక సునీతమ్మ ఎట్లెట్లా సప్లై చేయాలో నాకు ఇడిచిపెట్టుండ్రు అన్నదట. ఎందుకంటే సునీతమ్మ పౌర సరఫరాల శాఖ చూసుకుంటుంది కదా. ఇక లాస్ట్ కు మున్సిపాలిటీలు నగరాల శాఖ చూసుకునే నారాయణ సారు ముందుగాల 4 జిల్లాలలో 35 క్యాంటీన్లు తెరుద్దామని అనుకున్నారట. ఇడ గమ్మతి ముచ్చట ఏంటంటే వీళ్ళంతా మళ్ళొచ్చే వరకల్లా అక్కడ వాళ్ళంతా ఇదేందిరో వీళ్ళు ప్రపంచ మేధావి చంద్రాలతాన మంత్రులం అంటున్నారు. చూస్తేనేమో ఏం తెలియనట్టుందని డౌట్ పడుతున్నారట. అదే చంద్రాల సార్ అయితే తినకుండా వాసన చూసి అందులో ఏం కలిపిండ్రు దేంతో చేసిండ్రు అన్న ముచ్చట చెప్పేస్తుండే. కానీ గీళ్ళేంది మన చుట్టే తిరుగుతున్నారు. మన తానికి ఫుడ్ ఇన్స్పెక్టర్లు కూడా ఇన్ని మాటలు రాలేదని బెదిరి చూసిండ్రట.